హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పరోటా చేసుకుందాము. దానికి కావాల్సింది ఏంటంటే నేను కొంచెం గోధుమ పిండి మైదా పిండి వేసి ఇలా ముద్ద చేసేసుకున్నాను. దాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, అంతా చపాతీ చేసేసుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ వేసి ఇదంతా స్ప్రెడ్ చేసి చేస్తాను. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేశాను. ఇవి ఇలా సన్నగా కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసాను కదా, ఇవన్నీ ఇలాగా మడత పెట్టేసుకుందాం. ఇలా మడత పెట్టేసి అప్పుడు మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఇలా మడత పెట్టింది ఇలాగా రౌండ్ చేసేసుకుందాం. ఇలా రౌండ్ చేసి దాన్ని మనం ఇలా కొంచెం ఒత్తితే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇది ఇలాగా చేత్తో ఒత్తేసాను. దీన్ని మనం కాల్చేసి చూడండి, ఇది ఇలాగా కాలుతుంది కదా, ఇలా మనం ఆయిల్ వేసుకుని కాల్చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఎంతో టేస్టీ అయిన పరోటా రెడీ అయిపోయింది.